జాన్యువరి 11, 2026న మీకు తెలియని ఒక రహస్యం ఏంటంటే అనగాష్టమి వ్రతం అంటే కేవలం నోము కాదు, అది కుటుంబ శాంతిని కాపాడే గొప్ప పరిహారం. చాలామంది దత్తాత్రేయుణ్ణి కేవలం సన్యాసిగా భావిస్తారు, కాని ఆయన అనఘాదేవితో కూడి ఉన్న గృహస్థుడు అని. వారిద్దరినీ కలిపి ఆరాధిస్తే అనఘా అంటే పాపం లేని స్థితి వస్తుందని చాలామందికి తెలియదు. అందుకే ఆ రోజు సాయంత్రం 6 గంటల తరువాత, అంటే ఆదివారం రాహుకాలం పూర్తి అయ్యాక, మీ పూజ గదిలో దత్తాత్రేయుని పటం లేదా అనఘాదేవి ఫోటో ముందు 3 ఒత్తులు 3 విక్స్ వేసి దీపం వెలిగించండి. సాధ్యమైతే పసుపు రంగు పూలు సమర్పించండి. ఇది చేస్తున్న సమయంలో ఓం అనఘా దత్తాయ నమః అని మనసులో స్మరించుకోండి. మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విశేషాన్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే కామెంట్లో దిగంబరా దిగంబరా అని రాసి మీ భక్తిని చాటుకోండి. దీని వెనుక ఉన్న నిజమైన కారణం ఏంటంటే, సంసారంలో స్త్రీ పురుషులు వేరు కాదు, ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే జీవితంలో సంతోషాన్ని పొందగలరు అనే మానసిక సత్యం ఇందులో ఉంది. ఆ దత్తస్వామి కృప వల్ల మీ ఇంటిలో శాంతి నెలకొనాలని ఆశిస్తున్నాం. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.